వచ్చింది. మరి ఇక్కడ ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. మరి ఇదే విషయం మార్కు 15:6 ఉంటుంది. ఒకసారి 15:34. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచితివని అర్థం. మరి ఈ మాటలు ఇంచుమించు 3 గంటల సమయం, అంటే ఇంకా 3 అవ్వలేదు, 3 అవుతుండగా ఈ మాటలు మండుటెండలో వేసి చెప్పడం జరిగింది. మరి మనుషుడు మొదటి మాటకి ఆఖరి మాటకి మనం చాలా విలువిస్తాం కదా. ఎవరైనా పిల్లలు పుట్టి వారు మాట్లాడినప్పుడు ఆ మాటలు ఆలకించాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరి అలాగే మరణానికి ఇంక కొంచెం సమయం ఉందన్నప్పుడు వారు ఏదైనా మాట్లాడితే మనం చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అని దేవుడు పలకడం మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు నా దేవా అన్న విషయం విని చాలామంది ఏమంటారంటే దేవుడు యేసుకు కూడా ఒక దేవుడు ఉన్నాడని ఆలోచిస్తారు. కానీ యేసుకి ఎవరు దేవుడు లేరు. యేసే త్రిత్వం అనే ఒకటి మనకి పద్ధతి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అదే తండ్రి కుమార పరిశుద్ధాత్మ, అతనే త్రియేక దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. అంతేగాని యేసుకు మరలో ఒక తండ్రి ఒక దేవుడు అట్లా ఏం లేదు. అని చాలామంది, అంటే మనం క్రైస్తవులుగా సంఘానికి వస్తాం కానీ మనకి తెలుసు. మరి విగ్రహారాధన చేసేవారికి వారందరికీ అదంతా నా దేవా అనే మాట విన్నప్పుడు అయితే యేసుకు కూడా ఒక దేవుడు ఉన్నాడని ఆలోచన చేస్తున్నారు. అలా ఏం లేదు. అయితే ఇది చాలా శ్రమకాలము. ఈ మండు టెండలో గొల్గొతా కొండపైన మరి సిలువ మోసుకుని వెళ్తున్నప్పుడు దేవుడు పలికాడు. ఎందుకు పలికాడంటే మన పాపాలు మన శాపాలు ఆయన మీద వేసుకున్నాడు. ఆయనకి పాపం అనేది ఏమీ లేదు. ఎప్పుడు కూడా అతని దుష్టత్వాన్ని చూసి అసహించుకునే దేవుడు. అతని కన్నులైనను అతని మాటైనను అన్నీ కూడా పవిత్రంలో ఉన్నాయి. కేవలం మనం చేసిన పాపము మనం చేసిన దోషాలు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి అతను శాపగ్రస్తుడయ్యాడు. ఆ సమయంలో తండ్రి అతన్ని విడిచిపెట్టాడే కానీ వారెప్పుడూ కూడా చెయ్యి విడిచిలేరు. ఎందుకంటే మనం ఒక దగ్గర చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో తండ్రి కుడిపార్శ్వమున ప్రభు అయిన యేసున్నాడు. అంటే వారు ఎప్పుడు కూడా తండ్రి కుమారుని చేయి విడవలేదు. కేవలం మనం చేసిన పాపాలు మనం చేసిన అతిక్రమాలను బట్టి ఆయన మీద ఆ నిందలన్నీ పడ్డాయి కాబట్టి శాపగ్రస్తుడయ్యాడు. సో ఎప్పుడైతే సిలువలో అతను ఉన్నాడో చాలామంది కిందకి దిగి రమ్మని చెప్పారు, కానీ అతను ఎప్పుడూ దిగి రాలేదు. ఒకవేళ నిజంగా అతను దిగి వచ్చి ఉంటే ఆ సిలువ మనం మోయాల్సి వచ్చేది. అందుకని ఇక్కడ దుఃఖంతో అతను చెప్తున్నాడు, నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అని. అంతే తప్ప అది తండ్రి కుమారులు ఎప్పుడూ విడిచిపోయి ఉన్నారు ఏదో వేరే సందర్భాల వల్ల ఏమీ కాదు. దేవుడు కూడా మన చేయి పట్టుకుని ఉన్నాడు. అందుకే ఆది కాండంలో చెప్తాడు, నరులను మన రూపంలో చేసుకుందాం అని చెప్తాడు. కానీ తండ్రి రూపంలో చేద్దాము, కుమారు రూపంలో చేద్దాం, పరిశుద్ధాత్మ రూపాన్ని త్రియేకంగా ఎక్కడ యూజ్ చేయలేదు. మొత్తం మన రూపంలో చేసుకుందాం అని చెప్పి మాత్రమే ఉపయోగిస్తాడు ఎక్కడ ఉపయోగించినా. అలాగే ఒకసారి ఫిలిప్పీ పత్రిక 2:6 చూస్తే చాలండి. ఆయన దేవుని స్వరూపమై కలిగిన వాడి ఉండి దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోండి. అయితే దేవుణ్ణి మనం చూడగలమండి, చూడలేము. ఎందుకంటే అతని మోసతో కూడా అంటారు, ఒకవేళ నువ్వు చూడాలి అనుకుంటే వెనక భాగాన్ని చూడమంటాడు, కానీ అతని ముఖాన్ని దాచేసి వెనక భాగాన్ని చూడమంటాడు. అంతేగాని దేవుని మనం ఎప్పుడైనా చూడగలమా? చూడలేము. ఒకవేళ చూడాలనుకుంటే అతని వెనక భాగాన్ని మనం ప్రార్థన ద్వారా మాత్రమే చూడగలం. సరే, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నా దేవా అని అంటున్నాడు. అంటే వారిద్దరూ ఎప్పుడూ ఏకమై ఉన్నారు.
మనం చేసిన పాపాల అతిక్రమాలు బట్టే కదా వాళ్ళు విడిచిపోయారు. అయితే ఇంకొక మాట చూద్దాం. యెషయా 58:11. ఆయన మనల్ని పట్టుకొని నడిపిస్తున్నాడు అన్న దానికి ఒకసారి చూద్దాం. 58:11. చాలు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. మనల్ని ఆయన చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. అలాగే హోషేయ గ్రంథం 11:2లో ఎఫ్రాయిమును చేయి పట్టుకుని నడకను నేర్పువాడను నేనే, కౌగిలించుకుని వాడును నేనే అని చెప్తున్నాడు. అంటే ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు చేయి పట్టుకొని. ఆయన మన చేయి పట్టుకొని మనం ఆయన చేయి పట్టుకున్నాడు. మనం ఎప్పుడూ త్రొట్టిల్లము, ఏ పాపంలోనే ఉండము. కాబట్టి ఈరోజు ఈ వాక్యమే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటే, ఆయన మన పాపాన్ని మోస్తూ మన అతిక్రమాలను మోస్తూ అన్నీ ఉన్నాడు కాబట్టి శాపగ్రస్తుడై తండ్రి ఒక క్షణం తను విడిచిపెట్టాడు అంతే. మళ్ళీ మనం పాపాన్ని విశ్వసించి మనం ప్రార్థించినప్పుడు మళ్ళీ మన దేవుడు చేయి పట్టుకున్నప్పుడు ఆయన మనం చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఈ మాటలు సెలవు.